వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి బాన్స్వాడ మండలాల్లో 3 టిప్పర్లు 6 ట్రాక్టర్లు అన్నట్లుగా సాగుతున్న మొరందందా. చోద్యం చూస్తున్న అధికారులు. ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. ఆదర్శ నగర్లోని బురుజు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రజాభవన్లో నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు దంపతులు. అక్రమార్జన ద్వయంగా కొందరు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో గుట్టలను పుట్టలను జేసీబీలతో కొల్లగొడుతున్నారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో టిప్పర్లలో ట్రాక్టర్లతో మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో పాటు ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల నుంచి ఏకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు వచ్చే నుంచే దర్జాగా పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మొరం అక్రమ రవాణా సాగిస్తున్నారు. అలాగే బాన్స్వాడ మండలం, దేశాయిపేట, కొత్తబాది, బొర్లం, కోటగిరి మండలం, రాంపూరు, బిర్కూరు మండలం, మీర్జాపూరు, దామరాంచ, నస్రుల్లాబాద్ మండలం, బస్వాపూర్ తదితర గ్రామాల్లో కొండలు మాయం చేస్తూ మొరం దొంద 3 జేసీబీలు 6 టిప్పర్లుగా సాగుతుంది. కనిపిస్తున్న గుట్టలను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ కులాస్తులు ఉదయం ఆదర్శ నగర్లోని బురుజు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంట పిల్లా జల్లా చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. యువకుల నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ముదిరాజ్ సంఘ సభ్యులు కోర్న నారాయణ, ప్యాలాల రాఘవులు, మర్రి బాలకిషన్, పోచయ్య, భాస్కర్, భూమయ్య, ప్రసాద్, నరసింహులు, శ్రీకాంత్, సతీష్, సాయి, రమేష్, ధనుంజయ్, శ్యామ్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం ప్రజాభవన్లో ఆదివారం
నల్లపోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, వారి సతీమణి తోట అర్చన పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పాము కాటుకు మరొక వ్యక్తి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జా మహేష్ తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన కంబం నాగయ్య 43 సంవత్సరాల వయసు శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా అతనిని నల్ల కట్లపాము కాటువేగా అతనిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లుగా ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ వివరించారు. నాగయ్య గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ అనుమతితో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ముదిరాజ్ పాల్గొని వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని 15 నుండి 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరేలాగా తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించాలన్నారు. ఈనాటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో ముద్రాలకు న్యాయం చేస్తా, నేను గెలిచాక ఖచ్చితంగా ముద్రాలకు బీసీఏ ఇస్తా అని ప్రామిస్ చేశారు. బీసీఏ అంటే రాబోయే రోజుల్లో మనకు అనేక నోటిఫికేషన్లు వస్తున్నాయి. మన బిడ్డలు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆపై చదివిన వాళ్ళకు ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక అస్తవ్యస్తమైన జీవితం గడుపుతారు. కాబట్టి వాళ్ళ బతుకులు నాకు తెలుసు, వారి యొక్క జీవన విధానం నాకు తెలుసు. కాబట్టి వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తా. ముఖ్యమంత్రిగా నేను అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రాగానే బీసీఏ మీకు ఇస్తా, కార్పొరేషన్ మీకు ఇస్తా, ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి ఓటేయండి, మాకు ఓటేయండి అని అడిగాడు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాలము కాంగ్రెస్ పక్షాన నిలబడి ఖచ్చితంగా అతనికి మద్దతు ఇచ్చాము. కాబట్టి ఈరోజు అడుగుతున్నాం, దయచేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇకనైనా మీరు ఇప్పటికీ దగ్గర 8-9 నెలలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీఐను మాకు ఇచ్చి గతంలో ఉన్న జీవో నంబర్ 15 అమలు చేసి ఈ జరుగుతున్న అన్ని నోటిఫికేషన్లు అంటే ఉద్యోగాలు జరుగుతున్న అన్ని నోటిఫికేషన్లు మా బిడ్డలకు ఆ సర్టిఫికేట్లు బీసీఐ సర్టిఫికేట్ ఉపయోగపడేలాగా ఖచ్చితంగా మాకు ఆదేశాలు జారీ చేయాలి. ఆ ఆదేశాల వల్ల మా బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు నువ్వు ఇచ్చిన మా హామీని నిలబెట్టినట్టయితే భవిష్యత్తు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతామని మేము ఇక్కడ దీని నుండి బీసీఏని తీర్చడానికి ఇంత గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఆ రోజే బీసీడీ నుంచి బీసీఏలకు మార్చినట్టు మార్చి మరి కొన్ని నెలలు మాకు బీసీఏలో కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు తీసుకొని మరి బీసీఏలో ముద్రాజ్ క్లాసులు కొన్ని ఉద్యోగాలు కూడా పొందడం జరిగింది. మరి అదేవిధంగా అప్లికేషన్ కొనసాగించకుండా మళ్ళీ కొన్ని వర్గాలు అభ్యంతరం చెప్పడం వల్ల మరి కోర్టులో వేయడం జరిగింది. అది వేసినటువంటిది కూడా మొన్న రీసెంట్లీ మళ్ళీ ముద్రాజులకు అనుకూలంగా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో దానికి అనుగుణంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముద్రాజుల పక్షాన ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందించేటటువంటి వ్యక్తి. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అతి త్వరలోనే మళ్ళీ దీని నుంచి బీసీఏలో మరి ధ్రువపత్రాలు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ కులస్తులు పూర్తిగా మరి గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బీసీ కార్పొరేషన్ ముద్రాజ్ కులస్తులకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్ కూడా మనకు 1000 కోట్లు కేటాయించి మరి బీసీ కులస్తున్నటువంటి వెనుకబడినటువంటి ముద్రాజ్ కులస్తులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డి ముద్రాజ్ సంఘం భవన్లో ఈరోజు బీసీ సంఘం మా ముద్రాజ్ సంఘం తరఫున మరి ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు విఠలన్న గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి ముద్రాజ్ సంఘం పెద్దలు మరి నారాయణ గారు, అదే బాలరమణ గారు, బాలకృష్ణ గారు, మరి ఇంకా చాలామంది సాయలన్న గారు, ప్రకాష్ అన్న గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముద్రాజ్ పెద్దలకి మరి అన్నలకి తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ
మరి తక్షణం ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి మేము వెనుకబడబోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పవిత్రమైనటువంటి వారాహి నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం రోజున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ బగలపీఠంలో అమ్మవారు ఉద్భవించినటువంటి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం, పట్టు వస్త్రాల సమర్పణ, వివిధ రకాల మహానైవేద్యాలు, ఏకహారతి, పంచహారతి, అలాగే భక్తులందరికీ అన్నప్రసాదం, అలాగే భక్తులందరికీ అమ్మవారి ప్రసాదం అందజేశారు. పవిత్రమైనటువంటి వారాహి నవరాత్రి పర్వదినాలలో భాగంగా అమ్మవారి అష్టమి రావడం ఎంతో విశేషంగా ఎక్కువ సంఖ్యలో భక్తుల పీఠానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. అయిపోయిందా? ఈ నెల 28న వీరశైవ లింగాయతు జంగమ వధువరుల వివాహ పరిచయ వేదికను హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. వధువరుల వివాహ పరిచయ వేదికను వీరశైవ లింగాయత్ జంగమ సమాజ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9246359842 మరియు 9440059824 నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు. అలాగే తమిళనాడులో గల వీరశైవ లింగాయత్, అలాగే జంగమ బంధువుల యొక్క వధూవరుల పరిచయ వేదికను నిర్వహించడం జరిగింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఇంట్లో ఒక సంబంధం చూడాలి అంటే కనీసం ఒక 4 రోజుల టైం పడుతుంది. ఒక్క సంబంధానికి 15-20 రోజులు ఖచ్చితంగా పడుతుంది. అలాంటిది వందల సంఖ్యలో సంబంధాలన్నీ ఒక్క దగ్గర తీసుకొచ్చి మనందరినీ ఒక్క దగ్గర చేర్చి ఫేస్ టు ఫేస్ చూడడం వల్ల ఒకరినొకరు ఎలాంటి తెరచాటు లేకుండా ఫేస్ టు ఫేస్ చూడడం వల్ల కూడా వారి యొక్క అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వాసారం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి తెలుగు రాష్ట్రాలతో పాటు వీరశైవ లింగాయతులు పక్క రాష్ట్రాల వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇందులో ప్రత్యేకమైనటువంటి పరిచయ వేదిక ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీర్స్, అలాగే డాక్టర్స్, తర్వాత MBA, ఏదైతే పీజీ కోర్సు చదివిన వాళ్ళు ఉన్నత చదువుల వాళ్ళనే కోరుకుంటారు కాబట్టి, అలాగే NRIs విదేశాలలో ఉంటున్నటువంటి వారికి కూడా సంబంధాలు అవసరం. ఎప్పుడైతే మనము ఈ సంబంధాలకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంటర్నల్ గా మీ పిల్లలతో కూర్చొని ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకుని మీరు ఒక నిర్ణయానికి రండి. మీ పిల్లల్ని తీసుకొని కాకుండా మీ నిర్ణయాలకు పిల్లలను నిర్ణయంగా మార్చుకోవడం కాకుండా అందరి అభిప్రాయాలను తీసుకొని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక సంబంధాన్ని చూస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మన లెవెల్కు మన పొజిషన్కు తగ్గటం కాకుండా పిల్లల అభిరుచులు కూడా చూడండి. మీ ఎడ్యుకేషన్కు, మీ పరిస్థితులకు, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకొని ఈ సంబంధాలను ఎన్నుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సరైన టైంలో వివాహం చేయడం అనేది చాలా ముఖ్యం. గతంలో మన పరిచయ వేదిక ద్వారా నేను కూడా 5-6 పరిచయ వేదికలు నేను రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకరోజు పూర్తిగా సమయం ఇవ్వండి. ఏదో 12 గంటలకు 1 o'clock వరకు ఉండి మనది అయిపోయింది, మన డిసిప్లిన్ అయిపోతే వెళ్ళిపోవడం కాకుండా ఏదైతే ఇంత కష్టపడి ఒక 6 నెలలు కష్టపడితే ఒక వేదిక అవుతుంది. అలాంటి వేదికలో మనం ఏదో పార్ట్ టైం వచ్చిపోతే బాగుండదు. మీరు లాస్ట్ వరకు ఉండండి. నచ్చితేనే పెళ్లిళ్ళు జరుగుతాయి కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ వరకు ఉంటే ఏ సంబంధం ఎలా ఉంటుంది, వారి యొక్క నడవడి కానీ తెలుస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా పూర్తి సమయాన్ని ఇచ్చి ఒకరోజు మీ పిల్లలతో పూర్తి సమయాన్ని కేటాయించి ఈ యొక్క పరిచయ వేదికను సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు బోనాలను సమర్పించారు. భారీ ర్యాలీగా బోనాలను తీసుకుని వచ్చి దుర్గాదేవి మాతకు సమర్పించారు. ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను సమర్పిస్తారన్నారు. ఇక హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ లో మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తారన్నారు. ఇక బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో దుర్గాదేవికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం
మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని తెలిపారు. తమ కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగ జరుపుతామని తెలిపారు. బాన్స్వాడలో సంగమేశ్వర కాలనీ అని ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలు కానీ, సికింద్రాబాద్లో మహంకాళి బోనాలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం. ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి, ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖంతో జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు. అంటే బోనాలంటే అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నట్టునే. బోనాలు అనేది ఏంటి? అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నాం, అమ్మవారిని ఎత్తున మోస్తున్నాం. అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి బాన్స్వాడ మండలాల్లో 3 టిప్పర్లు 6 ట్రాక్టర్లు అన్నట్లుగా సాగుతున్న మొరందంతా చోద్యం చూస్తున్న అధికారులు. ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. ఆదర్శ నగర్లోని బురుజు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రజాభవన్లో నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు దంపతులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.